రేపటి నుంచి నేను డైట్ చేస్తున్నాను. అది అవదమ్మా. వీళ్ళు ఇంత బాగా టేస్టీగా వండుతారు కాబట్టి నేను ఇలా అవ్వాల్సి వచ్చింది. సరే పడుకో, ఏముందిలే ఇంకా. తిని తిని కుమ్మేసి ఛీ దీనమ్మ ఇవ్వంటే నాకొద్దురా బాబు, పులి స్టాప్ పెట్టేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. వచ్చిందండి వయ్యారి. చీజ్ టమాటో, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్ అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుంటే కదా. నా కడుపులో వెళ్ళు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహానటి లావణ్య. నేను డిసైడ్ అయిపోయానండి. నేను సీరియస్ గా డిసైడ్ అయిపోయాను. రేపటి నుంచి నేను డైట్ చేస్తున్నాను. అది అవదమ్మా. ఎస్, ఇప్పటికి నేను 100 సార్లు చెప్పుంటా కానీ లేదు, ఇది మాత్రం ఇంకా ఫిక్స్, పక్కా లాక్ చేయండి. ఇంకా అసలు ఇంకా దీనికి ఇంకా కావాలంటే స్టాంప్ పేపర్ మీద, డ్యూటీ పేపర్ మీద కూడా అగ్రిమెంట్ చేస్తా. నేను మాత్రం రేపటి నుంచి డైట్ చేస్తున్నాను. సో రేపటి నుంచి డైట్ కాబట్టి ముందు రోజు అంటే నాకు ఆ చీజ్ క్రస్ట్ పిజ్జా, బర్గర్, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్, నగెట్స్, మొజిటో, అయ్యో ఇలా చెప్తూ పోతే బోల్డ్ లిస్ట్ ఉంది. ఇలాంటి అన్నిటి మీద మోజు చిరాకు పోవాలని నేను ఈరోజు డిసైడ్ అయిపోయానండి. అందుకే బీభత్సంగా ఇష్టం ఉన్నట్టు ఎంత కావాలంటే అంత ఈరోజు నేను వీటిని తినేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇవన్నీ నేను ఎలా తినబోతున్నాను, ఎలా ఎంజాయ్ చేయబోతున్నాను, రేపటి నుంచి నేను ఎంత సిన్సియర్గా ఏంటి డైట్ చేయబోతున్నానో అవన్నీ ఈ వ్లాగ్లో చూసేయచ్చు. అఫ్కోర్స్ రేపటి డైట్ నో ఐ విల్ షో యూ ఇన్ సపరేట్. బట్ ఇప్పటికైతే నేను తినే అన్ని అక్కడ నా కోసం చీజ్ క్రస్ట్ పిజ్జా అవన్నీ నా కోసం వెయిట్ చేస్తున్నాయి. అక్కడికి వెళ్దాము. ఓకే, లెట్స్ గో అండ్ ఎంజాయ్ యువర్ పిజ్జా. ఫైనల్ గా వచ్చేసాను చిజియానో పిజ్జా దగ్గరికి. ఎస్, వన్ ఆఫ్ ద బెస్ట్ టేస్టియస్ట్ పిజ్జా ఇక్కడ. అంటే లైక్ ఆ చీజ్ ఉంటుంది, ఆ నగెట్స్ ఉంటాయి, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, అబ్బబ్బబ్బబ్బ టేస్ట్ టేస్ట్ టేస్ట్. వీళ్ళు ఇంత బాగా టేస్టీగా వండుతారు కాబట్టి నేను ఇలా అవ్వాల్సి వచ్చింది. సరే పడుకో, ఏముందిలే ఇంకా. అందుకే అండి నేను లిటరల్ గా చెప్పాను కదా, డైట్ ఎలా చేయబోతున్నానంటే వీటిని తిని తిని కుమ్మేసి ఛీ దీనమ్మ ఇవ్వంటే నాకొద్దురా బాబు, దీని అసహ్యం, దీని మీద బేసిక్ గా దీనికి డివోర్స్ ఇచ్చేయాలని నేను ఫిక్స్ అయిపోయానండి. అంటే లిటరల్ గా చీజ్ బర్స్ట్ పిజ్జా కానివ్వండి, గార్లిక్ బ్రెడ్ కానివ్వండి, ఆ నగెట్స్ కానివ్వండి, ఆ చాకోలావా, అయ్యో ఇలా మెన్యూ చెప్తూ పోతూ ఉంటే ఇంకా నా పని అంతే. సో లోపల నుంచి ఆత్మారామం ఇలా కొడుతున్నట్టుంది. సో ఇమీడియట్ గా ఇవన్నీ కుమ్మేసి వీటి మీద అసహ్యం అన్ని తెచ్చేస్తే రేపటి నుంచి పర్ఫెక్ట్ గా డైట్ చేసేయచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ ఐటమ్ ఏం ఆర్డర్ చేయాలో కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే అన్ని తినాలనిపిస్తుంది. అసలు ఇక్కడ పైన ట్యాగ్ లైన్ చూసారా, ట్రస్ట్ ద ట్రస్ట్. లిటరల్ గా ఎంత క్రస్ట్, ఎంత క్రిస్పీగా ఉంటుంది తెలుసా అండి. ఇక్కడ పిజ్జా కానివ్వండి, నగెట్స్ కానివ్వండి, చాకోలావా కానివ్వండి, ఫ్రెంచ్ ఫ్రైస్, ఓ మై గాడ్ ఎన్ని తినాలి. నేను లిటరల్ గా ఫిక్స్ అయిపోయానండి. ఇవన్నీ నేను తినేసి రేపటి నుంచి వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. వచ్చిందండి వయ్యారి. ఎట్లా అంటే చెప్తున్నాను కదా, రేపటి నుంచి మామూలుగా ఉండదు మన డైట్ ఆ రేంజ్ లో. బట్ ప్రస్తుతానికి అయితే ఇవన్నీ తినేద్దాం. ఓకే, లెట్స్ ఆర్డర్ దిస్. భయ్యా లేలో బీబీక్యూ చికెన్, తందూరి చికెన్, చికెన్ పెరి పెరి, ఫ్రై చికెన్, చికెన్ ఆల్ఫ్రెడో, చీజ్ టమాటో, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుంటే కదా. పొటాటో వెజ్జెస్, ఐస్ క్రీమ్స్, చాకోలావా, మిల్క్ షేక్, చికెన్ ప్రైమరా పాస్తా, అయ్యో తందూరి పన్నీర్, బీబీక్యూ పన్నీర్ అండ్ ఆనియన్, పన్నీర్ పెరి పెరి, బీబీక్యూ, तंदूर चिकन, चिकन पेरी पेरी, हाँ ये सब लेकर आ जाओ भैया. వచ్చారా ఇతన్ వాళ్ళే.
కేవలం మీ వల్లే నేను ఇంత వెయిట్ పెరుగుతున్నానండి. ఎందుకు? వై ఇంత టేస్టీ పిజ్జాస్, వై ఇంత టేస్టీ గార్లిక్ బ్రెడ్స్, వై దిస్ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్? అసలు అసలు మీరు మా ఆడియన్స్ కి చెప్పండి, ఇక్కడ అసలు ఎందుకు నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి నెలంతా కష్టపడి డైట్ చేస్తే ఒక్క రోజులో యువర్ అ స్పాయిలర్ తెలుసా అండి? లిటరల్ గా మీరు స్పాయిలర్. అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి మా వాళ్ళకి చెప్పండి అసలు. మేడం మాది బేసిక్ గా చీజియానా పిజ్జా ఈజ్ అ ఫ్యూజన్ ఆఫ్ ఇండియన్ అండ్ ఇటాలియన్ కుజిన్. సో మేము ఇండియన్ టేస్ట్ ని మా ఇండియన్స్ తగ్గట్టుగా ఇటాలియన్ స్టైల్ ని మెయింటైన్ చేస్తూ అందరికి అందిస్తాం. సో మాకు ఏంటంటే తందూరి పన్నీర్, బార్బిక్యూ అండ్ చెట్టినాడ్, ఇట్లా ఇండియనైజ్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి ఇటాలియన్ స్టైల్లో ఫ్రెష్ డో మేము ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి ఇస్తాం. దాని వల్ల అందుకే. కస్టమర్ నుంచి మంచి రిసెప్షన్ వస్తుంది. అందుకే అదో ఫ్రెష్ గా తయారు చేస్తారు. మేమేమో అబ్బా ఇంత టేస్టీ ఉందని చెప్పేసి వచ్చేసి ఎగేసుకొని తింటే ఎలా? హూ విల్ బి రెస్పాన్సిబుల్ చెప్పండి? రేపటి నుంచి జిమ్ డబ్బులు కూడా మీకే పంపిస్తాను. ఆగండి, ఇలా కాదు, నేను వస్తాను, జిమ్ బిల్లు మీకే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చి తిన్నందుకు మీరు నాకు చేయాల్సిన న్యాయం అది. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. బట్ ఎనీవేస్ లిటరల్ గా నాకు చాలా ఇష్టమైన పిజ్జాస్. సో నేను బేసిక్ గా ఏంటి తెలుసా, రేపటి నుంచి నేను చాలా సిన్సియర్ గా డైట్ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. సో అందుకనే ఈ రోజు వీటి మీద ఉన్న మోజు, ప్రేమ, ఆప్యాయత, లవ్, ఇష్క్ అన్ని ఈ రోజు చూపించేసి రేపటి నుంచి వీటికి నేను డివోర్స్ ఇచ్చేస్తాను. బేసిక్ గా నేను ఒక నెల వరకు మీ మొహం చూడదలుచుకోలేదండి, ఈ ప్లేస్ కి నేను రాదలుచుకోలేదు. సో దాని తర్వాత డైట్ అయ్యిద్ది కదా, ద రిజల్ట్ చూసి అప్పుడు ఏమైనా మెయింటెనెన్స్ కింద ఎందుకంటే ఎలాగో మీ చీజ్ తింటే వెయిట్ పుట్టాన్ అవ్వము, బికాస్ మీరు ఫ్రెష్ గా చేస్తారు, అందులో ఎలాంటి మిక్సింగ్స్ ఏం లేవు. అండ్ డవ్ కూడా మీది చాలా అంటే ఈ మైదాలు అలా కాకుండా కొంచెం మాకు తగినట్టు మీరు చేస్తారు కాబట్టి అట్లీస్ట్ బక్కగా అయ్యాక కొంచెం మెయింటెనెన్స్ కోసం ఐ కమ్ టు దిస్ ప్లేస్. డన్ అండి. ఓకే, నేను కొన్ని ఆర్డర్ పెట్టాను, మీరు త్వరగా పంపిస్తే నేను, ఎందుకంటే ఇప్పుడే తొందరగా తినేస్తే రేపటి నుంచి డైట్ కదా, సో ఏం తినను కదా, అందుకని జల్దీ రారా నా కడుపులో వెళ్ళు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఆహా, దిస్ ఇదిదా అసలు ఎంత ఫ్రెష్లీ, అసలు ఎంత బాగుంది చూడండి. ఇవన్నీ వీళ్ళ దగ్గర తెలుసా, వీళ్ళే తయారు చేస్తారు, అందుకే ఇంత టేస్ట్ ఉంటది. బా, ఇలాంటి ఫుడ్ పెట్టుకొని డైట్ అంటే నో డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఈ రోజు ఎంత కావాలంటే అంత తిందా, రేపటి నుంచి డైట్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్ నగెట్. అబ్బబ్బబ్బబ్బా, ఎంత క్రిస్పీగా ఉందో తెలుసా, అసలు సూపర్. అసలు ఇవన్నీ జస్ట్ అలా స్టాటస్ అండి. మెయిన్ అంటే ఈ చిజియానో పిజ్జా ఈజ్ మోర్ ఫేమస్ అబౌట్ పిజ్జా. అబ్బా, పిజ్జా అనగానే రా 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 రా, వావ్, దిస్ ఇస్ వాట్ పిజ్జా. చెప్తలే, ఇవన్నీ ఇంకొస్తాయి, ఇవన్నీ ఇట్లా పెట్టేసుకొని ఒక పట్టు పట్టాల్సిందే. నా ఫేవరెట్ యాక్చువల్లీ ఈ పిజ్జా స్పెషాలిటీ ఏంటి తెలుసా, ఇందులో 2 ఫ్లేవర్స్. ఎస్ అండి, ఈ సగం మొత్తం ఒక ఫ్లేవర్ అయితే ఈ సగం మొత్తం ఇంకొక ఫ్లేవర్. అంటే తందూరి ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ కబాబ్ కూడా ఉంది అనమాట. సో బేసిక్ గా మనం ఎక్కడైనా పిజ్జా అంటే వై ఐ కమ్ టు దిస్ ప్లేస్ అంటే జనరల్ గా మనకి ఏంటి, ఏదైనా ఒక పిజ్జానే చెప్పుకోవాలి, కానీ ఇక్కడ అలా కాదు. హాఫ్ పిజ్జా వేరే ఫ్లేవర్ చెప్పుకోవచ్చు, హాఫ్ పిజ్జా వేరే ఫ్లేవర్ చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైతే ఈ అమ్మిగా చీజ్ తినేద్దామా. పద్ధతిగా తినడం మా వల్ల కాదండి, ఎందుకంటే దిస్ చీజ్ ఇస్ సో యమ్, సో జ్యూసీ. లిటరల్ గా ఈ నగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ గార్లిక్ బ్రెడ్, ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తెలుసా అండి, ఎంత ట్రై చేసి అవాయిడ్ చేయాలన్నా అవి ఇలా వశీకరణ చేస్తుంటాయి అనమాట. నన్ను తిను అని. నిజం చెప్పండి, జనరల్ గా అసలు వారంలో
ఒక పిజ్జా కానీ, ఒక పాస్తా కానీ, ఒక బర్గర్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, నగెట్స్ కానీ, ఇవన్నీ అంటే ఇటాలియన్ ఫుడ్ కైండ్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అవి తినకుండా ఎవరైనా ఉంటారో చెప్పండి. కనీసం ఒక్కసారి అయినా తినాలనిపిస్తుంది కదా. అది ఆటోమేటిక్ గా అది ఎడిక్టెడ్ అండి. మనకి నరాల్లో మనకి చీజ్లు ఇవన్నీ ఎడిక్ట్ అయిపోయాయి. సో అందుకనే వీటి మీద అరే మిమ్మల్ని 1 month వరకు నేను చూడను రా, అందుకే నా పొట్టలోకి వచ్చేసేరా. అయిపోయిందండి అన్ని చిజియానో పిజ్జా సుఖీ బావా మొత్తానికి ఇగో ఇవన్నీ నేను తినేసి నేను చక్కగా నా గొంతులో దాచేసుకున్నాను అనమాట. భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి, రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి, భోజనమే చేస్తుంటారండి. బట్ స్టిల్ వీటి మీద మోసపోవాలంటే చాలా కష్టము. కానీ నేను అంతఃకరణ శుద్ధితో రేపటి నుంచి డైట్ చేస్తా. ఈ రోజుకైతే కడుపు నిండా తినేసానండి. పిజ్జా తిన్నాను, బర్గర్ తిన్నాను, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాను, పాస్తా తిన్నాను, నగెట్స్ తిన్నాను, గార్లిక్ బ్రెడ్ తిన్నాను, ఇంకేమైనా మిస్ అయ్యానా, మొజిటో తాగాను. మై గాడ్ ఇన్ని అది కూడా పిజ్జా 2 varieties ఆఫ్ పిజ్జా తిన్నాను అనమాట. సో మొత్తానికి చిజియానాలో మొహమాటం లేకుండా అన్ని లాగిచ్చేసాను. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను. ఎందుకు అంటే వెయిట్ తగ్గి నేను నా రిజల్ట్ చూపిస్తాను కాబట్టి అప్పుడు నేను చక్కగా హ్యాపీగా మళ్ళీ ఇంకా డైటరీ ఫుడ్ తినేస్తాను అనమాట. అంటే అన్ని తిన్న తర్వాత కుచ్ మీఠా హో జానా చాహియే కదా, అందుకనే డెజర్ట్తో మనం ఏం చేద్దాం. చాక్లెట్ కేక్ నోరు కాలుతుంది. ఎంతైనా ఎన్ని కారాలు ఎంత మిరియాలు తిన్నా కూడా స్వీట్ లేనిదే అసలు ముద్ద దిగదండి. సో మొత్తానికి మనం ఇలా స్వీట్తో ఎండ్ చేద్దాం అనమాట. మన ఆత్మారామంని శాంతింపజేస్తున్నాం. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చూడంగానే మీ నోరు కూడా ఊరుతుంది కదా. ఇంకెందుకండి వెంటనే గూగుల్లో చిజియానో పిజ్జా ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్ ఎక్కడున్నాయో చూడండి. చూసి వెంటనే వాళ్ళ అవుట్లెట్కి వెళ్ళిపోండి. అక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మీరు తినండి, ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు గనక దూరం కనిపిస్తే యు నో కదండి, స్విగ్గీ జొమాటోలు ఇవన్నీ ఉన్నాయని అందులోంచి ఆర్డర్ పెట్టేసుకోండి. సో టేస్ట్ ద చిజియానో పిజ్జా అండ్ లెట్ మీ నో ఇన్ యువర్ కమెంట్స్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహానటి లావణ్య. See you in the next vlog.